ఫ్లైట్ హైజాక్స్. చరిత్రలో చాలా ఫ్లైట్ హైజాక్స్ జరిగాయి. వాటిలో చాలా వరకు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అనే విషయాలు తెలిసాయి. ఎవరు చేశారో కూడా తెలిసింది. బట్ విమానయాన చరిత్రలో ఒక ఫ్లైట్ హైజాక్ 50 ఏళ్లుగా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అదే డీబీ కూపర్ మిస్టరీ. 1971లో అమెరికాలో ఒక డొమెస్టిక్ ఫ్లైట్ని ఒక వ్యక్తి హైజాక్ చేశాడు. ఆ వ్యక్తి ప్యాసింజర్స్ని విడుదల చేయాలంటే కొంత డబ్బు అలాగే 2 పారాషూట్స్ అడిగాడు. ఆ వ్యక్తి ఆ డబ్బును పారాషూట్స్ని తీసుకొని ఫ్లైట్లో నుండి దూకేశాడు. ఆ వ్యక్తి కోసం ఆ ప్రాంతం అంతా ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పటికీ ఆ వ్యక్తి ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు. ఎన్నో సంవత్సరాల ఇన్వెస్టిగేషన్ తర్వాత అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఈ కేసుని క్లోజ్ చేశారు. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మిస్టరీ గురించి ఒక సంచలనమైన ఆధారం దొరికింది. ఏంటా ఆధారం, అసలు ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో. అది నవంబర్ 24, 1971. అమెరికాలోని నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ 305 పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరింది. ఈ ఫ్లైట్ 30 నిమిషాల ప్రయాణానికి బయలుదేరింది. ఈ ఫ్లైట్ వెళ్తుంది అమెరికాలోని సియాటిల్ నగరానికి. ఇది ఒక చిన్న విమానం. ఈ ఫ్లైట్లో కేవలం 36 మంది ప్రయాణికులు అలాగే 6 సిబ్బంది మాత్రమే ఉన్నారు. బ్లాక్ సూట్ అలాగే సన్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో ఒక సూట్ కేసు పట్టుకొని ఉన్న ఒక వ్యక్తి ఈ ఫ్లైట్లోకి ఎక్కాడు. ఆ వ్యక్తి ఫ్లైట్లోని చివరి సీట్లో కూర్చున్నాడు. చూడ్డానికి ఆ వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు డాన్ కూపర్. మధ్యాహ్నం 2:58 ఫ్లైట్ పోర్ట్లాండ్ నుండి టేకాఫ్ అయింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత చివరి సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి ఒక లెటర్ని ఫ్లైట్లోని ఎయిర్ హోస్టెస్కి అందించాడు. ఆ ఎయిర్ హోస్టెస్ పేరు ఫ్లోరెన్స్ షాఫ్నేగర్. ఆ లెటర్లో ఈ విధంగా రాసి ఉంది: నా దగ్గర ఒక బాంబు ఉంది. అది చదివిన వెంటనే ఆ ఎయిర్ హోస్టెస్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి కూర్చుంది. వెంటనే ఆ వ్యక్తి తన సూట్ కేసులో ఉన్న బాంబుని ఆ ఎయిర్ హోస్టెస్కి చూపించాడు. అలాగే తన డిమాండ్స్ని నెరవేర్చాలని లేకపోతే ఫ్లైట్ని పేల్చేస్తా అని బెదిరించాడు. వెంటనే ఆ వ్యక్తి తన డిమాండ్స్ని ఆ ఎయిర్ హోస్టెస్కి చెప్పాడు. అవేంటంటే సాయంత్రం 5 గంటలకల్లా తనకు $2 లక్షల క్యాష్ కావాలి. ఈ క్యాష్ని ఒక బ్యాగ్లో తీసుకురావాలి. అలాగే వీటితో పాటు 2 పారాచూట్స్ కూడా అందించాలి. అలాగే ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్కి రీఫ్యూల్ చేయాలి. వీటిలో ఏ తేడా జరిగినా ఫ్లైట్ని పేల్చేస్తా అని హెచ్చరించాడు. ఫ్లైట్లో మిగిలిన ప్యాసింజర్స్ ఎవరికీ ఈ విషయం తెలియదు. ఎయిర్ హోస్టెస్ కూడా ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా చూసుకుంది. అలా ఆ ఎయిర్ హోస్టెస్ సైలెంట్గా వెళ్ళి కాక్పిట్లోని పైలట్స్కి ఆ లెటర్ చూపించింది. అప్రమత్తమైన పైలట్స్ వెంటనే టీనా మక్లో అనే మరొక ఎయిర్ హోస్టెస్ని కూపర్ దగ్గరికి పంపించారు. ఈ ఇద్దరు ఎయిర్ హోస్టెస్ ద్వారా డీబీ కూపర్ పైలట్స్తో మాట్లాడారు. పైలట్స్ వెంటనే సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేశారు. అలా ఈ సంఘటన ఎయిర్లైన్స్ యజమాని దగ్గరికి చేరింది. ఆయన పేరు డొనాల్డ్ నైరాప్. ఏం చేయాలి అనే నిర్ణయం ప్రస్తుతం ఈయన చేతుల్లోనే ఉంది. ఆ ఎయిర్లైన్స్ యజమాని వెంటనే కూపర్ యొక్క డిమాండ్స్ పూర్తిగా నెరవేర్చాలని ఆదేశించాడు. దీంతో ఎయిర్లైన్స్ FBI సహకారంతో సియాటిల్ బ్యాంకులో $2 లక్షల అరేంజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల కోసం బ్యాంక్స్లో నోట్స్ ముందుగానే బండిల్స్గా ఏర్పాటు చేస్తారు. ఈ బండిల్స్కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఈ బండిల్స్లోని నోట్స్ అన్నీ సీరియల్ ఆర్డర్లో ఉంటాయి. దీంతో తర్వాత ఈ నోట్స్ని కనిపెట్టడం కూడా చాలా సులభం. ఈ న్యూస్ని వీలైనంత వరకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంచాలని ఎయిర్లైన్స్ యజమాని అనుకున్నాడు. ఎందుకంటే ఈ న్యూస్ స్ప్రెడ్ అయితే కంపెనీ పేరు దెబ్బతింటుందని, అలాగే కంపెనీకి నష్టాలు వస్తాయని. దీంతో వీలైనంత త్వరగా కూపర్కి కావాల్సినవన్నీ అందించాలని యజమాని ఆదేశించాడు. బట్ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఈ ఫ్లైట్ సియాటిల్కి కేవలం 30 నిమిషాల్లో చేరుకుంటుంది. బట్ అంత తక్కువ టైంలో $2 లక్షల క్యాష్ అరేంజ్ చేయడం అంత ఈజీ కాదు. మనీ అరేంజ్ చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. దీంతో ఫ్లైట్ సియాటిల్కి అరగంటలో చేరుకున్నప్పటికీ ఫ్లైట్ని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయకుండా ఫ్లైట్ని గాల్లోనే తిప్పుతూ ఉన్నారు. దీంతో 30 నిమిషాల్లో చేరుకోవాల్సిన ఫ్లైట్ 3 గంటల తర్వాత కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంది. బట్ ఏం జరుగుతుందో ప్యాసింజర్స్కి అస్సలు తెలియదు. ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ల్యాండింగ్కి టైం పడుతుందని సిబ్బంది ప్యాసింజర్స్కి చెప్పారు. ప్యాసింజర్స్ కూడా అదే నమ్మారు. చివరికి సాయంత్రం 5:40 ఫ్లైట్ సియాటిల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు వచ్చి $2 లక్షల క్యాష్ బ్యాగ్ను అలాగే 2 పారాచూట్స్ని అందించారు. కూపర్ క్యాష్ అలాగే పారాచూట్స్ అందుకున్న వెంటనే ఇద్దరు పైలట్స్ అలాగే ఎయిర్ హోస్టెస్ టీనా మక్లో తప్ప ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోవడానికి అనుమతించాడు. దీంతో ప్యాసింజర్స్ అందరూ అలాగే 3 విమాన సిబ్బంది వెళ్ళిపోయారు. వెంటనే ఫ్లైట్కి రీఫ్యూలింగ్ చేశారు. రీఫ్యూలింగ్ అయిన వెంటనే కూపర్ ఫ్లైట్ని మళ్ళీ గాల్లోకి తీసుకెళ్లమని పైలట్కి ఆదేశించాడు. దీంతో ఫ్లైట్ మళ్ళీ టేకాఫ్ అయింది. ఈసారి ఫ్లైట్లో పైలట్స్ అలాగే టీనా అలాగే కూపర్ ఉన్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కూపర్ పైలట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఫ్లైట్ని సియాటిల్ నుండి మెక్సికో సిటీకి తీసుకువెళ్లాలని కూపర్ చెప్పాడు. అలాగే ఫ్లైట్ని 10,000 అడుగుల ఎత్తులో మాత్రమే తీసుకువెళ్లాలని చెప్పాడు. అలాగే ఫ్లైట్ వింగ్స్ని 15 degrees యాంగిల్లో ఉంచాలని చెప్పాడు. వీలైనంత మెల్లిగా ఫ్లైట్ని తీసుకువెళ్లాలని కూపర్ పైలట్స్కి చెప్పాడు. బట్ కూపర్ చెప్పిన మెక్సికో సిటీ చేరుకోవడానికి ఫ్లైట్లో అంత ఫ్యూయల్ లేదు. దీంతో పైలట్స్ ఈ విషయాన్ని కూపర్కి తెలియజేశారు. బట్ కూపర్ మాత్రం మెక్సికో సిటీకే తీసుకెళ్లాలని పైలట్స్ని బెదిరించాడు. దీంతో చేసేదేం లేక ఫ్లైట్ మెక్సికో సిటీకి బయలుదేరింది.
ఆ తర్వాత జరిగింది మాత్రం ఒక ఊహించని సంఘటన. ఆ తర్వాత కూపర్ ఎయిర్ హోస్టెస్ టీనాని కాక్పిట్లోకి వెళ్ళిపోమని చెప్పాడు. దీంతో ఫ్లైట్ క్యాబిన్లో కూపర్ ఒక్కడే ఉండిపోయాడు. టీనా కాక్పిట్లోకి వెళ్లే ముందు చివరిసారి కూపర్ని చూసినప్పుడు కూపర్ పారాచూట్స్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు. అలా జరిగిన కొన్ని నిమిషాల తర్వాత కాక్పిట్లో ఒక అలారం మోగింది. ఈ అలారం ఫ్లైట్లోని స్టెయిర్ కేస్ గురించి. ఇది బోయింగ్ 727 మోడల్. ఈ ఫ్లైట్లో వెనకాల కూడా స్టెయిర్ కేస్ ఉంటుంది. ఇది ఫ్లైట్ లోపల నుండి ఇలా ఓపెన్ అవుతుంది. ఈ స్టెయిర్ కేస్ ఓపెన్ అయినట్టు కాక్పిట్లో మెసేజ్ వచ్చింది. ఈ స్టెయిర్ కేస్ ద్వారా పారాచూట్స్తో కూపర్ కిందకు దూకేశాడు. పైలట్స్ అలాగే ఎయిర్ హోస్టెస్ ఈ సంఘటనను చూడలేదు, ఎందుకంటే వీరంతా కాక్పిట్లో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించిన పైలట్స్ ఫ్లైట్ని దగ్గరలో ఉన్న రెనో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. వెంటనే పైలట్స్ పోలీస్కి సమాచారం ఇచ్చారు. పోలీస్ అక్కడికి చేరుకొని ఫ్లైట్ అంతటిని ఇన్వెస్టిగేషన్ చేశారు. బట్ ఫ్లైట్లో కూపర్ లేడు. కూపర్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఫ్లైట్లో కేవలం ఒక టై మాత్రమే కనపడింది. కూపర్ తెచ్చిన బాంబు అలాగే $2,00,000, 2 పారాచూట్లు కూపర్తో పాటు మాయమైపోయాయి. దీంతో వెంటనే ఈ ఘటనపై FBI ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కూపర్ని వెతకడానికి ఆపరేషన్స్ మొదలయ్యాయి. ఫ్లైట్ ప్రయాణించిన దారి అలాగే ఫ్లైట్లో స్టెయిర్ కేస్ ఓపెన్ అయిన సమయంలో ఫ్లైట్ యొక్క లొకేషన్ని ఆధారం చేసుకుని కూపర్ ఎక్కడ ల్యాండ్ అయి ఉండొచ్చు అని అంచనా వేశారు. దీంతో ఎస్టిమేటెడ్ లొకేషన్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. బట్ ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఈ ఇన్వెస్టిగేషన్ 45 సంవత్సరాల పాటు సాగింది. చివరికి 2016లో ఈ కేసు సాల్వ్ అవ్వకుండానే క్లోజ్ చేశారు. బట్ ఈ సంఘటనకు సంబంధించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. చరిత్రలో సాల్వ్ అవ్వకుండా ఉండిపోయిన ఫ్లైట్ హైజాక్ ఇదొక్కటే. ఇప్పటికీ ఈ సంఘటనపై ఎన్నో కథలు బయటకు వస్తూనే ఉంటాయి. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి హాని కలగలేదు. అంతేకాదు ఇంత జరుగుతున్న ఈ విషయం ఫ్లైట్లోని ప్రయాణికులు ఎవరికీ తెలియదు. దానికి కారణం ఎయిర్ హోస్టెస్ టీనా మక్లూ. ఈ ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులకు తెలియకుండా కూపర్ అలాగే పైలట్ మధ్య కమ్యూనికేషన్ చేసింది. ఫ్లైట్లో ఇన్వెస్టిగేటర్లకు మరొక ముఖ్యమైన ఆధారం దొరికింది. అదే కూపర్ యొక్క ఫ్లైట్ టికెట్. ఈ టికెట్లో డాన్ కూపర్ అనే పేరు రాసి ఉంది. బట్ ఇన్వెస్టిగేటర్స్ అలాగే మీడియా మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల ఈ పేరు DB కూపర్గా పాపులర్ అయింది. ఇప్పటికీ DB కూపర్ అనే చాలా మంది ఇతన్ని పిలుస్తారు. డాన్ కూపర్ అనేది ఇతని ఒరిజినల్ పేరా లేక ఫేక్ నేమా అనేది కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కూపర్ ఫ్లైట్లో నుండి జంప్ చేసే ముందు కరెన్సీ నోట్స్ బ్యాగ్ని తన పారాచూట్కి కట్టుకున్నాడు. ఈ బ్యాగ్ యొక్క బరువు సుమారు 10 కేజీలు ఉంటుంది. కూపర్ ల్యాండ్ అయిన ప్రదేశంలో ఒక లేక్ కూడా ఉంది. స్టార్టింగ్లో ఇన్వెస్టిగేటర్స్ కూపర్ బతికి ఉండే అవకాశమే లేదని అనుకున్నారు, ఎందుకంటే 10,000 అడుగుల ఎత్తులో నుండి జంప్ చేయడం చాలా ప్రమాదకరం. అలాగే అది రాత్రి 8 గంటల సమయం, ఆకాశం అంతా చీకటిగా ఉంటుంది. పైగా ఆ రోజు రాత్రి పెద్ద వర్షం పడింది. దీనివల్ల కూపర్ బతికి ఉండే అవకాశమే లేదని ఇన్వెస్టిగేటర్స్ అనుకున్నారు. ఒకవేళ కూపర్ లేక్లో పడినా అది వింటర్ సీజన్. ఆ సమయంలో అమెరికాలో టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ చల్ల నీళ్ళ వల్ల కూపర్ బతికే అవకాశం లేదని అనుకున్నారు. బట్ ఎక్కడా కూపర్కి చెందిన ఆనవాళ్లు కనిపించలేదు. లేక్ అడుగున కూడా అండర్ వాటర్ సర్చ్ చేసినా కూపర్ కనిపించలేదు. $2,00,000 ఒక్క నోటు కూడా ఎక్కడా దొరకలేదు. దీంతో కూపర్ బతికే ఉన్నాడని ఇన్వెస్టిగేటర్స్ నమ్మాల్సి వచ్చింది. అంతేకాదు ఈ సంఘటన తర్వాత ఇలాంటి హైజాక్స్ మళ్ళీ జరిగాయి. సేమ్ ఇలానే హైజాక్ చేసి హైజాకర్స్ మనీతో ఫ్లైట్ నుండి జంప్ చేశారు. వీరందరూ 10,000 అడుగుల ఎత్తులో నుండి దూకినా వీరంతా బతికారు. దీంతో కూపర్ కూడా బతికి ఉండే అవకాశం ఉందని ఇన్వెస్టిగేటర్స్ భావించారు. అంతేకాదు ఎయిర్ హోస్టెస్ కూపర్కి పారాచూట్ ఎలా వాడాలో చెప్తుంటే కూపర్ తనకు పారాచూట్ ఎలా వాడాలో తెలుసు అని చెప్పాడు. దీంతో కూపర్ కోసం FBI నోట్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్స్ని పబ్లిష్ చేసింది. ఈ సీరియల్ నెంబర్ ఉన్న నోట్ మీకు కనబడితే వెంటనే సమాచారం ఇవ్వాలని FBI ప్రజలను కోరింది. నోట్స్ తెచ్చిచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని కూడా FBI ప్రకటించింది. బట్ 3 సంవత్సరాలైనా ఒక్క నోటుకి సంబంధించిన సమాచారం కూడా రాలేదు. అలా 8 సంవత్సరాల సమయం గడిచింది. 8 సంవత్సరాల తర్వాత FBIకి ఒక పైలట్ నుండి కాల్ వచ్చింది. ఈయన ఆ రాత్రి వెనుక వేరే ఫ్లైట్ని పైలటింగ్ చేస్తున్నాడు. ఆ పైలట్ చెప్పిన దాని ప్రకారం ఆ రాత్రి ఆ ప్రాంతంలో పెద్ద తుఫాను వచ్చింది. అలాగే FBI కూపర్ ల్యాండ్ అయిన ప్రదేశంగా రాంగ్ ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుందని ఆయన చెప్పాడు. తను ఆ రాత్రి వేరే ఫ్లైట్లో ఉన్నాడు కాబట్టి కూపర్ ఎక్కడ ల్యాండ్ అయి ఉంటాడో తెలుసని ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మరొక ప్రాంతాన్ని సూచించాడు. కొన్ని నెలల తర్వాత ఈయన చెప్పిందే నిజమైంది. ఆ పైలట్ చెప్పిన ఏరియాలో ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటుండగా కొన్ని నోట్ల కట్టలు కనబడ్డాయి. ఈ నోట్ల మీద ఉన్న సీరియల్ని బాగా పరిశీలిస్తే ఇవి కూపర్కి ఇచ్చిన నోట్స్గా గుర్తించారు. దీంతో కూపర్కి సంబంధించిన మొట్టమొదటి ఆధారం దొరికింది. దీంతో ఈ ఏరియాలోనే కూపర్ ల్యాండ్ అయ్యాడని ఇన్వెస్టిగేటర్స్ అనుకున్నారు. దీంతో ఇక్కడ కూపర్ కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. బట్ ఇక్కడే మరొక ట్విస్ట్ ఉంది. ఇక్కడ దొరికిన మనీ కేవలం $5,800 మాత్రమే. బట్ కూపర్కి ఇచ్చింది $2,00,000. ఆ మిగిలిన డబ్బు ఎక్కడా దొరకలేదు. ఆ ఏరియాలో కూడా కూపర్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. పారాచూట్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో మరొకసారి ఇన్వెస్టిగేటర్స్ అయోమయంలో పడ్డారు. అసలు కూపర్ ఎవరు అనే విషయం కూడా ఇన్వెస్టిగేటర్లకు అంతు చిక్కలేదు. అసలు కూపర్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు అనే విషయాలు కనిపెట్టడానికి ఇన్వెస్టిగేటర్స్ దగ్గర సరైన ఆధారాలే లేవు. కూపర్ చేసిన డైవ్ని బట్టి కూపర్ మిలిటరీ ఆఫీసర్ అయి ఉండొచ్చని అనుకున్నారు.
ఎందుకంటే ఇతనికి ఇచ్చింది ఒక మిలిటరీ పారాచూట్. ప్యాసింజర్స్ అలాగే ఎయిర్ హోస్టెస్ చెప్పిన దాని ప్రకారం కూపర్ యొక్క ఊహా చిత్రాన్ని గీశారు. బట్ ఎవరు ఈ ఊహా చిత్రంలో ఉన్నట్లు లేరు. కూపర్తో ఎవరూ మ్యాచ్ అవ్వలేదు. కూపర్ అసలు ఏం పని చేస్తాడు అనే విషయం గురించి ఆరా తీస్తే కూపర్ మిలిటరీకి చెందినవాడు లేదా ఎయిర్పోర్ట్కి చెందినవారు అని అనుకున్నారు. ఎందుకంటే ఇలా స్కై డైవింగ్ చేయడం ఎయిర్ ఫోర్స్లో ఉన్న వారికి వస్తుంది, అలాగే ఎయిర్పోర్ట్లో కార్గో లోడ్ చేసే వారికే వస్తుంది. అలాగే కూపర్కి స్టేర్ కేస్ని ఓపెన్ చేయడం కూడా వచ్చు. ఈ కారణాలను బట్టి కూపర్ ఈ 2 ప్రొఫెషన్స్లో ఏదో ఒక దాంట్లో పనిచేసి ఉండొచ్చని అంచనా వేశారు. దీంతో ఈ ప్రొఫెషన్స్లో ఇన్వెస్టిగేట్ చేసి 800 మందిని కూపర్ అయి ఉండొచ్చని అనుమానించారు. బట్ వీరిలో ఒక్కరు కూడా కూపర్తో మ్యాచ్ కాలేదు. కూపర్కి సంబంధించిన ఎక్కువ ఆధారాలు లేకపోవడంతో కూపర్ ఎవరో కనిపెట్టలేకపోయారు. కానీ ఈ 800 మందిలో కొందరి మీద వారే కూపర్ అని ఎన్నో కథలు సిద్ధాంతాలు వచ్చాయి. కానీ ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలే. దీంతో 2016 జూలై 12న FBI ఈ కేసుని సాల్వ్ చేయకుండానే క్లోజ్ చేసేసింది. దీంతో ఈ మిస్టరీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు DB కూపర్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఆ తర్వాత ఏమయ్యాడు అనే విషయాలు ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అసలు ఆ రాత్రి కూపర్ జంప్ చేసినప్పుడు బతికాడా చనిపోయాడా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.